42 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. కొంతమంది అధికారులు చాలా ఓవర్గా ప్రవర్తించారు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే. చంద్రబాబు నాయుడు క్షమించినా మేము మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. అటువంటి వాళ్ళని ఏరి మా కార్యకర్తలను ఊసకోత కోసారు, చంపేశారు. వితౌట్ ఎనీ రీజన్ స్టేషన్లో పెట్టి కొట్టారు. అటువంటి అధికారులు లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఇప్పుడు వదిలితే అమ్మ చేతకాంతనం అవుద్ది. కక్ష కాదు ఇది, చేతకాంతనం అవుద్ది. కళ్ళ ముందు గొంతు కోసేస్తుంటే ఏ నమ్మంటా చేస్తాం. 42 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. కొంతమంది అధికారులు చాలా ఓవర్గా ప్రవర్తించారు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే. చంద్రబాబు నాయుడు క్షమించినా మేము మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. అటువంటి వాళ్ళని ఏరి మా కార్యకర్తలను ఊసకోత కోసారు, చంపేశారు. వితౌట్ ఎనీ రీజన్ స్టేషన్లో పెట్టి కొట్టారు. అటువంటి అధికారులు లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఇప్పుడు వదిలితే అమ్మ చేతకాంతనం అవుద్ది. కక్ష కాదు ఇది, చేతకాంతనం అవుద్ది. కళ్ళ ముందు గొంతు కోసేస్తుంటే ఏ నమ్మంటా చేస్తాం. 42 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. కొంతమంది అధికారులు చాలా ఓవర్గా ప్రవర్తించారు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే. చంద్రబాబు నాయుడు క్షమించినా మేము మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. అటువంటి వాళ్ళని ఏరి మా కార్యకర్తలను ఊసకోత కోసారు, చంపేశారు. వితౌట్ ఎనీ రీజన్ స్టేషన్లో పెట్టి కొట్టారు. అటువంటి అధికారులు లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఇప్పుడు వదిలితే అమ్మ చేతకాంతనం అవుద్ది. కక్ష కాదు ఇది, చేతకాంతనం అవుద్ది. కళ్ళ ముందు గొంతు కోసేస్తుంటే ఏ నమ్మంటా చేస్తాం.